FN వీక్లీకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశీయ మత్స్యరంగానికి ప్రత్యేక రీసెర్చ్ కౌన్సిల్ సృష్టించాల్సిన అవసరం ఉందన్న పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ. తెలంగాణలో 47 కోట్లతో హోల్సేల్ చేపల మార్కెట్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కొచ్చిలో ఘనంగా జరిగిన ఆక్వాబిస్ 2.0. దేశంలో కొత్త ఫిషింగ్ హార్బర్ల కోసం 3,490 కోట్ల కేటాయింపు. ఆంధ్రప్రదేశ్ లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సముద్ర మత్స్యకారులు. ప్రధాన వార్తల్లోకి వెళ్తే, ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాలలో పశుసంవర్ధక శాఖపై నియమితమైన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు దేశీయ మత్స్యరంగానికి ఒక ప్రత్యేక రీసెర్చ్ కౌన్సిల్ ఉండాలని అభిప్రాయపడ్డారు. దీని పేరు ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఫిషరీ అండ్ ఆక్వాకల్చర్ రీసెర్చ్ గా సూచించిన కమిటీ ఈ కౌన్సిల్ వలన కేవలం మత్స్య ఉత్పత్తి పెరగడమే కాకుండా ఆ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించవచ్చని కూడా తెలిపింది. దేశానికి ఎంతో ఆదాయం అందిస్తున్న మత్స్య రంగానికి ఇలాంటి ప్రత్యేక రీసెర్చ్ కౌన్సిల్ ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ పరిణామాన్ని fishery.news స్వాగతిస్తోంది. తెలంగాణ మత్స్యరంగం అభివృద్ధికి తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో కట్టుబడి ఉందన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించిన ఆయన రంగారెడ్డి జిల్లాలోని కోహెడ్ లో 47 కోట్ల వ్యయంతో ఒక హోల్సేల్ చేపల మార్కెట్ ని స్థాపించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా స్థానిక మత్స్యకారులకి కేవలం జీవనోపాధి మాత్రమే కాకుండా తెలంగాణ నుండి మత్స్య ఎగుమతులు కూడా ఎంతగానో వృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు భట్టి. ఇటీవల సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ వారు ఏర్పాటు చేసిన బిజినెస్ మీట్ అయిన ఆక్వాబిస్ 2.0 కొచ్చిలో ఘనంగా జరిగింది. దీనిలో పాల్గొన్న NFDB చీఫ్ ఎగ్జిక్యూటివ్ విజయ్ కుమార్ బెహ్రా మాట్లాడుతూ, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా తాము దేశంలో ఇంటెన్సివ్ ఆక్వాకల్చర్, రిజర్వాయర్లలో కల్చర్ బేస్డ్ క్యాప్చర్ ఫిషరీస్, కోస్టల్ ఆక్వాకల్చర్, మారికల్చర్ మరియు సీవీడ్ కల్చర్ ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఈ మీట్ లో మాజీ సెక్రటరీ ఆఫ్ ద ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ తరుణ్ శ్రీధర్, ఇంకా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ అలెక్స్ నిన్నన్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ మరియు LIFIC వంటి పథకాలపై ఇటీవల దక్షిణ త్రిపురలో ఒక భారీ అవగాహన సదస్సుని నిర్వహించారు. ఈ సదస్సులో 380 మందికి పైగా మత్స్యకారులు మరియు 50 మందికి పైగా రైతులు పాల్గొనడం విశేషం. శాంతిర్ బజార్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి స్వప్న మజూందార్ ప్రారంభించిన ఈ కార్యక్రమం వలన స్థానిక మత్స్యకారులకి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తమ కోసం అందిస్తున్న ప్రోత్సాహక పథకాలపై సంపూర్ణ అవగాహన కలిగింది. దేశంలో ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో కొత్త ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మరియు ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు కొరకు కేంద్ర ప్రభుత్వం 3,490 కోట్ల నిధులని PMMSY పథకం ద్వారా కేటాయించింది. కేవలం కొత్త హార్బర్ల ఏర్పాటు కోసమే కాకుండా పాత వాటిలో డ్రెడ్జింగ్ ద్వారా పూడిక తొలగించటం మరియు మోడర్నైజేషన్ పనులకి కూడా ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు. ఈ పనుల ద్వారా ఉత్పత్తి గణనీయంగా పెరగడం, నష్టాలు తగ్గడం మరియు ఎగుమతులు వృద్ధి చెందడం వంటి లాభాలు ఉంటాయని యూనియన్ మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ సర్బానంద సోనోవాల్ రాజ్యసభలో వెల్లడించారు. ఎగుమతులు పెంపుపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రధాన పోర్ట్లైన విశాఖపట్నం, ముంబై, పారదీప్, కొచ్చిన్ మరియు చెన్నై వెంట ఉన్న ఫిషింగ్ హార్బర్ల ఆధునీకరణ పనులని 100% తమ నిధులతోనే సాగరమాల ప్రాజెక్ట్ కింద చేపట్టడం విశేషం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మత్స్యకారులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు అమలు కానున్న 61 రోజుల వేటపై బ్యాన్ కారణంగా ఇప్పటికీ వైజాగ్ హార్బర్ లో 80% బోట్లు ఒడ్డుకే పరిమితమయ్యాయి. అదే కాక సిల్వర్ పాంఫ్రెట్ మరియు సీర్ ఫిష్ల సంఖ్య గణనీయంగా తగ్గడం, ఇందువలన ధరలు విపరీతంగా పెరగడం కూడా కారణమైంది. ఇక సముద్ర రొయ్యలకి డిమాండ్ పడిపోవడం మరొక కారణం. ఎగుమతిదారులు కేవలం బెనామీ రొయ్యలపైనే దృష్టి పెట్టడం, స్థానికంగా మరియు గ్లోబల్ మార్కెట్ లో కూడా ఈ రకానికే ఎక్కువ డిమాండ్ వలన మత్స్యకారులకి నష్టాలు వస్తున్నాయి. ఇక డీజిల్ ధరలు, కూలీలు పెరిగిపోవడం కూడా మత్స్యకారుల కష్టాలకి కారణం అవుతున్నాయి. ప్రభుత్వం మరియు రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు తక్షణమే స్పందించి సముద్రంలో వేట చేసే మత్స్యకారులని ఆదుకోవాలని fishery.news అభ్యర్థన. జనవరి 27న అంతర్జాతీయ సరిహద్దు దాటి శ్రీలంక కోస్ట్ గార్డ్ కాల్పులకి గురై అరెస్ట్ కాబడిన 13 మంది మత్స్యకారులు చెన్నై చేరుకున్నారు. వీరు
వీరు తమిళనాడులోని మైలాదుతురై, నాగపట్టినం మరియు కరైకల్ కి చెందిన వారుగా గుర్తించారు. వీరిలో కరైకల్ కి చెందిన 27 సంవత్సరాల సెంటామిజ్ శ్రీలంక అధికారులు జరిపిన కాల్పుల్లో గాయపడ్డాడు. ఇతడికి శ్రీలంకలో చికిత్స జరుపగా చెన్నైకి చేరుకున్న వెంటనే ఇక్కడ ఉన్న ఎంజీఎం హాస్పిటల్ కి తరలించారు. వీరి విడుదలకి కృషి చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను మత్స్యకార సంఘాల నాయకులు అభినందించారు. బెంగళూరులో చేపల ధరలు ఒక్కసారిగా దూసుకుపోతున్నాయి. మార్కెట్లో చేపల ధరలు సుమారుగా 30% వరకు పెరిగాయని స్థానిక చేపల వర్తకులు తెలిపారు. ఈ పెరుగుదలకు పలు కారణాలు ఉండగా ప్రధానంగా బర్డ్ ఫ్లూ భయం, మటన్ ధరల పెరుగుదల వల్ల ప్రజల దృష్టి చేపలపై పడింది. అయితే కర్ణాటక రాష్ట్రంలో హీట్ వేవ్ కారణంగా 80% బోట్లు ఒడ్డుకే పరిమితమవుతున్నాయి. దీని వలన సరఫరా కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. ఆఫ్షోర్ ఇసుక తవ్వకాలపై మత్స్యకారులు మరియు తీర ప్రాంతాల స్థానికులు చేపడుతున్న ఆందోళనలకు ప్రభుత్వం పరిష్కారం ఇస్తుందని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. సోమవారం లోక్సభలో మాట్లాడిన ఆయన గత నవంబర్లో కేరళలోని 3 బ్లాక్లతో సహా 13 ఆఫ్షోర్ మైనింగ్ బ్లాక్స్ కు తొలి దఫా వేలం ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. ఉత్పత్తి ప్రణాళికలు మరియు పర్యావరణ పరిరక్షణ పథకాలను రూపొందించే సమయంలో మత్స్యకారులు, స్థానిక సముదాయాలు ఆవశ్యకతలను, సమస్యలను పరిగణనలోకి తీసుకొని అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. తీర ప్రాంతాల జీవనాధారం, సముద్ర జీవ వైవిధ్యం దృష్టిలో ఉంచుకొని అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి భూపేంద్ర యాదవ్ స్పష్టం చేశారు. భారత శాస్త్రవేత్తలు మేఘాలయలోని గుహల్లో దొరికే అతిపెద్ద కేవ్ ఫిష్ అయిన నియోలిసాచులస్ స్పినార్ యొక్క మైటోకాండ్రియల్ డిఎన్ఏని డీకోడ్ చేశారు. ఈ చేప 40 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. మేఘాలయలోని ఉమ్లదా మరియు క్రాంచింపే గుహల్లో నివసించే ఈ చేపని 2019లో కనుగొన్నారు. ఈ పరిశోధనను ఐకార్ NBFGR లక్నో, లేడీ కీన్ కాలేజ్, గౌహతి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కలిపి నిర్వహించారు. దీని మైటోజెనోమ్ లో 37 జీన్స్ ఉన్నాయని వారు చెప్పారు. స్పియోలాజికల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు ఇప్పటికే ఈ చేపను నేషనల్ కేవ్ యానిమల్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించడం విశేషం. ఐకార్ CIFRI సంస్థ తన 79వ వ్యవస్థాపక దినోత్సవాన్ని మార్చి 17న ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో అంతర్గత జలాల మత్స్యోత్పత్తిలో సాధించిన పురోగతి, పరిసరాల పరిరక్షణ మరియు గ్రామీణ జీవనోపాధి అభివృద్ధిలో ఇన్స్టిట్యూట్ పోషించిన పాత్రను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా గంగా నదిలో చేప పిల్లల విడుదల, రివర్ ర్యాంచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఐకార్ CIFRI ఇటీవల కొత్త సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో లోతైన రిజర్వాయర్లకు అనుకూలమైన నెట్ పాన్ డిజైన్లు, కేజ్ కల్చర్ విధానంలో కొత్త టెక్నాలజీలు, IoT ఆధారిత ఆక్సిజన్ మేనేజ్మెంట్ సిస్టమ్, చేపల ఆరోగ్య నిర్వహణ కోసం ప్రత్యేక ఫార్ములేషన్లు, బిగ్ డేటా అనాలిటిక్స్ మరియు పశ్చిమ బెంగాల్లో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ మీద రీసెర్చ్ లాంటివి ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్వామి శివపూర్ణానందాజీ సంస్థ కృషిని ప్రశంసిస్తూ పరిశోధనల ద్వారా దేశంలో గ్రామీణ అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు అధికారులను అభినందించారు. డైరెక్టర్ డాక్టర్ BK దాస్ మాట్లాడుతూ అంతర్గత జలాల నుంచి వచ్చే 20 లక్షల టన్నుల ఉత్పత్తి భారతదేశపు మొత్తం మత్స్యోత్పత్తిలో 12.5% వాటాని పూరిస్తుందని వివరించారు. ఈ వేడుకలో ప్రముఖ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, మత్స్య రైతులు, పరిశోధకులు పాల్గొన్నారు. గంగా నదిలో 120,000 చేప పిల్లలను వదలడం ఈ వేడుకలో ముఖ్య ఘట్టం. ఈ కార్యక్రమం నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ప్రాజెక్ట్ లో భాగంగా చేపట్టారు. పరిపాలనా సమతుల్యత, జీవ వైవిధ్య పరిరక్షణకు ఇది సహాయపడుతుందని తెలిపారు. మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ మొయిజు ప్రభుత్వం చైనాతో కొత్త ఒప్పందం చేసుకుంది. ఇండియన్ ఓషన్ లో ఫిష్ అగ్రిగేటింగ్ డివైజెస్ ఏర్పాటు చేసేందుకు ఇరు దేశాల మధ్య చర్యలు కొనసాగుతున్నాయి. ఇవి సముద్రపు రసాయన, భౌతిక సమాచారం సేకరించడం, చేపల కదలికలను గమనించడానికి ఉపయోగపడతాయి. ఇప్పటికే చైనా రీసెర్చ్ షిప్ అయిన జియాంగ్ యాంగ్ హాంగ్ 03 మాల్దీవుల జలాల్లో పరిశోధనలు చేసింది. దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఫిబ్రవరి 2025లో చైనా సముద్ర పరిశోధన సంస్థతో మాల్దీవ్స్ ప్రభుత్వం మరో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందాల వెనుక కేవలం పర్యావరణ సమతుల్యం కాపాడడమేనా లేదా మరేదైనా వ్యూహాత్మక ఉద్దేశాలు ఉన్నాయా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. మాల్దీవుల ప్రభుత్వం పారదర్శకత లేకుండా చర్యలు తీసుకుంటుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి దుందుడుకు చర్యల వలన భారత్ మాల్దీవుల సంబంధాలు
మరింత క్లిష్టమయ్యే అవకాశం కనిపిస్తోంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల కోసం ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. సముద్రంలో చేపల సంచారం గుర్తించేందుకు, తుఫాను మరియు ఇతర ప్రకృతి విపత్తుల సమాచారం ముందస్తుగా తెలుసుకునేందుకు మత్స్యకారుల బోట్లకు ట్రాన్స్పాండర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ట్రాన్స్పాండర్లు సముద్రంలో చేపలు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి వేట సాగించడంలో సహాయపడతాయి. అలాగే తుఫానుల సమయంలో ముందస్తుగా సమాచారం అందించడం వలన మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడానికి సహాయపడుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మరియు నరసాపురం మండలాల్లో 146 మోటార్ బోట్లు ఉన్నాయి. వీటిలో 9 ఇన్ బోట్ మోటార్ బోట్లకు మొదటి విడతగా ట్రాన్స్పాండర్లు సరఫరా చేశారు. ఈ కొత్త వ్యవస్థతో బోట్ల స్థానాన్ని గుర్తించి సహాయం అవసరమైన సమయంలో త్వరగా స్పందించవచ్చు. ఈ కొత్త విధానం ద్వారా మత్స్యకారులు సురక్షితంగా వేట చేపడతారు. సముద్రం మీద వారికి కావలసిన సమాచారం ముందస్తుగా అందించబడుతుంది. మత్స్యశాఖ జేడీ ఆర్వీఎస్వి ప్రసాద్ ఈ విధానాన్ని పరిచయం చేస్తూ దీని ద్వారా బోట్ల స్థితిగతులు తెలుసుకోవడం, సహాయ చర్యలు చేపట్టడం మరింత సులభం అవుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో వలలకి అమర్చే టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైజ్లపై సబ్సిడీ స్కీమ్ ని అమలు పరచనుంది. ఈ డివైజ్ల వాడకం వలన చేపల వేట చేసే సమయంలో ప్రమాదవశాత్తు తాబేళ్లు వలలకి చిక్కి మృత్యువాత పడే అవకాశం తగ్గనుంది. గతంలో తాబేళ్ల మరణాల వలన యుఎస్ఏ వారు మన మెరైన్ స్ట్రీమ్ దిగుమతులపై నిషేధం విధించడం తెలిసిందే. ఇటీవల స్విఫ్ట్ అధికారులు కొచ్చిలో నిర్వహించిన ఆక్వాబిస్ 2.0లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ సబ్సిడీలో భాగంగా టెడ్లపై 60% రాయితీ కేంద్ర ప్రభుత్వం నుండి వస్తే 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. స్థానికంగా స్విఫ్ట్ వారు అభివృద్ధి చేసిన టెడ్ పరికరం 25,000 రూపాయల ధర పలుకుతుంది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఒక మహిళను చెట్టుకు కట్టి కొట్టిన ఆరోపణలపై 3 బుధవారం అరెస్ట్ అయ్యారు. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం 41 ఏళ్ల మహిళపై చేపలు దొంగలించిన ఆరోపణలు వేసి ఆమెను చెట్టుకు కట్టి కొట్టిన సంఘటన మార్చి 18న మల్ఫే ఫిషింగ్ హార్బర్ సమీపంలో జరిగింది. ఈ సంఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోల్లో ఒక మహిళ బాధితురాలిని చెట్టుకు కట్టేసి కొడుతున్నట్లుగా కనిపించగా చుట్టూ ఉన్న ప్రజలు దూరంగా నిలబడి చూస్తున్నారు. పోలీసుల ప్రకారం బాధితురాలిని చేపలు దొంగలించిందన్న ఆరోపణ వేసి కొంతమంది కొట్టారు. ప్రధాన నిందితులుగా పేర్కొంటున్న లక్ష్మీబాయి 58, సుందర 40 మరియు శిల్ప 36లను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్రంలో 2 బీచ్లను ప్రభుత్వ అధికారులు మూసివేశారు. చనిపోయిన చేపలు మరియు అసాధారణమైన తెల్లటి నురుగు తీరానికి వచ్చి చేరిన సంఘటన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడమైంది. దీని వలన సర్ఫర్లు అనారోగ్యాన్ని అనుభవిస్తున్నట్లు నివేదికలు వచ్చాయని అధికారులు మంగళవారం తెలిపారు. దక్షిణ ఆస్ట్రేలియా పర్యావరణ సంరక్షణ ప్రాధికార సంస్థ EPA ప్రధాన శాస్త్రవేత్త శామ్ గెలాడ్ ప్రకారం అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా మైక్రో ఆల్గల్ బ్లూమ్ వృద్ధి చెందింది. ఇది మానవులు మరియు సముద్ర జీవులకు అనారోగ్యానికి కారణమయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ ఆల్గై 100 మీటర్లు తీరాన్ని కప్పివేసిన నురుగును కూడా సృష్టించింది. దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్ర రాజధాని ఎడిలైడ్ కు దక్షిణంలో ఉన్న వైట్పింగా బీచ్ మరియు పార్సన్స్ బీచ్లను సోమవారం నుండి ప్రజలకు మూసివేశారు. భారత ప్రభుత్వం మత్స్యశాఖ కేరళ రాష్ట్రంలో మత్స్యరంగ అభివృద్ధి కోసం 1358.10 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల కేంద్ర వాటా 574.90 కోట్ల రూపాయలు. 2020-21 నుండి 2024-25 వరకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఈ నిధులు మంజూరు చేయబడ్డాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 344.15 కోట్ల రూపాయలను కేరళకు విడుదల చేసింది. ఈ ప్రాజెక్టుల కింద ఫిష్ హ్యాచరీలు 9, బ్రాకిష్ వాటర్ కల్చర్ 172 హెక్టార్లు, కేజ్ కల్చర్ 750, బయోఫ్లాక్ యూనిట్లు 850, డీప్ సీ ఫిషింగ్ వెజల్స్ 20 వంటి ఉత్పాదక కార్యక్రమాలకు మద్దతు ఇవ్వబడుతోంది. అదనంగా ఫిషింగ్ హార్బర్స్ అప్గ్రేడేషన్ 11, ఐస్ ప్లాంట్లు లేదా కోల్డ్ స్టోరేజీ 16, ఫిష్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు 468, లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్లు 77 వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించబడ్డాయి. కేరళలో 179,316 మత్స్యకారులకు మత్స్య నిషేధ కాలంలో జీవనోపాధి మరియు పోషక మద్దతు కూడా అందించబడుతోంది. అదనంగా
కోస్టల్ ఫిషింగ్ గ్రామాలు 9, క్లైమేట్ రెసిలియంట్ గ్రామాలు 6, ఆర్టిఫిషియల్ రీఫ్స్ 42 వంటి కార్యక్రమాలు కూడా అమలు చేయబడుతున్నాయి. నదీ మత్స్యరంగ అభివృద్ధికి ప్రత్యేక యోజన లేకపోయినా పెన్ కల్చర్, ఫిష్ సీడ్ స్టాకింగ్, పారంపరిక మత్స్యకారులకు బోట్లు మరియు వలలు అందించడం వంటి కార్యక్రమాలు అమలులో ఉన్నాయి. కేరళ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ ఫిషరీ మేనేజ్మెంట్ క్రింద నదులు మరియు కాలువలలో పెన్ కల్చర్, ఫిష్ రాంచింగ్ వంటి కార్యక్రమాలు అమలు చేస్తుంది. ఈ సమాచారాన్ని మత్స్య పశుపాలన మరియు డైరీ మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ జార్జ్ కురియన్ మార్చి 19, 2025 రాజ్యసభలో లిఖిత సమాధానంగా అందించారు. మరిన్ని అప్డేట్స్ కోసం fishery.news ఫాలో అవ్వండి.